హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. మరి మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 11. మరి దోస్తులు పార్ట్ 11 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. హలో జై. గుడ్ మార్నింగ్ జై. ఎలా ఉన్నావు? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను జై. నువ్వు ఎంత హెల్ప్ చేసావో తెలుసా నాకు. నువ్వు నేను హెల్ప్ అనే మాటలు రావద్దు మన మధ్యలో. ఆ వేస్ట్ గారిని తీసుకెళ్లి హాస్పిటల్లో వేశారు ఎవరు, లేకపోతే వాడు అక్కడ చచ్చుండేవాడు. ఇప్పుడు అతను చనిపోయాడు కదా. 2 రోజులు లేట్ అయింది ప్రీతి, సారీ. సారీ దేనికి జై? వాడు ఎంత దరిద్రుడో నీకు తెలీదు. నా ఫ్రెండ్ శృతి పెళ్ళైంది నీ వల్లే. వీడి నుంచి పెద్ద ప్రమాదం తప్పిపోయింది తనకి. నా ఫ్రెండ్ శృతిని తీసుకెళ్లి అక్కడేదో వ్యాపారం చేద్దాం అనుకున్నాడట. ఎంత మంచోడు విజయ్ నువ్వు. నా ఫ్రెండ్ ని కాపాడావు, నన్ను కాపాడావు, ఇంకా మాలాంటి అమ్మాయిల్ని ఎందరినో కాపాడావు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జై. అంతేనా? ఇంకేంటి? మరి నాకేం లేదా? నువ్వేది అడిగితే అదే ఇప్పటి నుంచి. నిజంగానా? ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నాను నేను. రేపటి నుంచి అన్ని అడుగుతాను. ఏది అడిగితే అది ఇస్తావు కదా? నువ్వేది అడిగితే అది చేస్తాను జై. నువ్వు చేసింది మామూలు విషయం కాదు. నా ప్రాణ స్నేహితురాలి జీవితాన్ని మార్చేశావు. మా అమ్మ కూడా నన్ను అతనితో పంపిద్దాం అనుకుందట తెలుసా. నీ అమ్మకేమన్నా పిచ్చా? నేను అమ్మకి ఎన్నిసార్లు డబ్బులు పంపించానో తెలుసా? నువ్వు పంపించావా? ఎందుకు? ఇలాగే వాళ్ళతో వీళ్ళతో పంపించొద్దని, వేరే ఇంకే పని చెప్పొద్దు నీకని, నేను జాగ్రత్తగా చూసుకోమని. అయినా కూడా అంత కక్కుతా ఆమెకి. ఆమె అసలు తల్లేనా? మరేమనుకుంటున్నావు జై? నీ ఇలా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. సరే, నీకు మాత్రం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, మీ అమ్మ నిన్ను ఏ కొంచెం ఇబ్బంది పెట్టినా నాకు చెప్పు. అమ్మ గురించి చెప్పాలా? ఏం చేస్తావు? డబ్బులు ఇవ్వనని చెప్తాను, మోసుకొని కూర్చుంటుంది. అంతకు మించి మీ అమ్మ నేనేం చేస్తానులే. ఈ రోజు మేడం గారు నవ్వుతూనే ఉన్నారు. చెప్పాను కదా జై, చాలా హ్యాపీగా ఉన్నానని. నైట్ మరి నిద్రపోతావా లేదా? ఈ రోజు హాయిగా పడుకో, రేపైతే నిద్రపోనివ్వను నేను. అలాగే. కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నాను, చూసావు కదా డీటెయిల్స్ అన్ని? చూసాను జై. ఒకసారి మన ఫ్లాట్ కి వెళ్ళి చూసొస్తే బాగుంటుంది. నేను వెళ్ళాలా? ఒక్కదాన్నే ఉండాలా అక్కడ? ఉండు, భయం ఏంటి? ఒక పనమ్మాయిని పెడతాను, అన్ని పనులు చేసి వంట చేసి వెళ్తుంది. భయపడకు ప్రీతి, ఉండు. కాలేజ్ కి దగ్గర ఉంటుంది, నీ ఇష్టం. మరి హాస్టల్లో జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వు. అక్కడే ఉంటానులే, మళ్ళీ హాస్టల్ ఎందుకు? ఇల్లు కూడా పాడైపోతుంది. ఫ్లాట్ లో ఉంటేనే బెటర్. అవును, ఎవరికి అన్నన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఎవరికి జై? ఎవరో ఆకాష్ అని చూపిస్తుంది ఇక్కడ. ఆకాష్ నా ఫ్రెండ్. శృతి, ఆకాష్, అభినయ్, వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్. అంతేనా? అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఏం లేదు జై, అంతకు మించి ఏమీ లేదు. మరి శృతికి అయితే ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఆకాష్ కి ఎందుకు అన్నిసార్లు చేస్తున్నావు? శృతి నేను ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం. అది నా ఇంటికి వస్తుంది, నేను దాని ఇంటికి వెళ్తాను. ఆకాష్ దగ్గరికి వెళ్ళలేను కదా. ఆకాష్ కూడా ఇక్కడికి రాడు. శృతి పెళ్లి గురించే, వాళ్ళ బాబాయ్ గురించి ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం అంతే. ఆ లారీ యాక్సిడెంట్ విషయం మాత్రం ఎక్కడ బయట పెట్టకు. లేదు జై, నేను ఎవరికి చెప్పను. గుడ్. తిన్నావా? తిన్నాను జై. గుడ్ నైట్ బేబీ, టైం అవుతుంది. లవ్ యూ ప్రీతి. లవ్ యూ టూ జై. బాయ్. హలో. జై. అతనికి ఫోన్లు కొంచెం తగ్గించు. ఎందుకు జై? నాకు చేయాలనిపించినప్పుడు చేస్తాను. నీకు నేనేం తక్కువ చేశాను చెప్పు? ఓకే ప్రీతి, నేను నిన్ను నమ్ముతున్నాను, నీ ఇష్టం. ఓకేనా?
బాయ్. ఆకాష్ నా బాయ్ ఫ్రెండ్ అనుకున్నాడో ఏమో. జై కంగారు పడుతున్నాడు. నా బాయ్ ఫ్రెండ్ అయినా అభినయ్నే నేను మర్చిపోయాను, విడిచిపెట్టేశాను. ఇప్పుడు ఇంకొకరిని ఎందుకు? నీ గురించి, నీ కోసం నేను ఏదైనా చేస్తాను జై. ఈ రోజు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. కంటి నిండా నిద్రపోవాలనిపిస్తుంది. అన్నం కూడా కొంచెం ఎక్కువే తిన్నాను. ఇదంతా నీ వల్ల జై. మంజుల, చిన్న చిన్నదాంది ఎంతో బుక్ మర్చిపోయిందట, డైరీయో ఏందో. దానికి ఎప్పుడు అదే పని. ఎన్నిసార్లు మొత్తుకున్నాను తీసుకుపోవే అన్ని పుస్తకాలు పెట్టాయని, నిన్న సాయంత్రం నుంచి. మరి ఇచ్చేసత్తా. దాన్ని ఒకసారి టీచర్ అనాలి, అప్పుడే వెళ్తాది దానికి. అయ్యో గట్లాంటివేందే, భయపడతాందా పొల్ల. చిన్న మామ పుస్తకం తెచ్చి తెచ్చి అని మొత్తుకున్నది, తెచ్చి తప్పో బిడ్డ అని చెప్పిన. నీకు పని లేదా? నీ పని ఇడిచబెట్టుకొని దాని పుస్తకం పోయిచ్చేస్తావా? దానికి తెలవాలన్నా. నువ్వు ఇయ్యడానికి నేను ఒప్పుకోను, ఉండనేం కాదు. సరేది, మరి ఏమనుకుంటానవే, ఏం ఆలోచించినావు? ఆలోచించుడేందన్నా, ఆయనతో ముట్టుడు అయిపోయి 4 రోజులు గాని పని కోత. నేను కూడా పెద్దన్న చెప్పిన విషయం ఏం ఆలోచించినావు అని అడుగుతున్నా. పెద్దన్న ఏం చెప్పిండు? పెళ్లి గురించి. అన్నా, నువ్వు ఒక్కసారి ఆలోచించే. నువ్వు నా పరిస్థితులు ఉంటే ఏం చేద్దువో. ఇప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నా పిల్లలు అన్యాయం అయిపోరు. వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పు? వాళ్ళ పిల్లలు లెక్క చూసుకుంటారా? ఎవరికో పుట్టిన పిల్లలు అనుకోడు చేసుకున్నాడు. మంచోళ్ళనే చూస్తాం కదనే. అన్న వాళ్ళ ఊర్లో ఎవరో ఒక ఆయన ఉన్నాడట, మస్తు మంచోడట, సర్పంచ్ అట. ఒక కొడుకున్నాడు. పాపం 4 ఏళ్ళు కాగానే తల్లి చచ్చిపోయింది. ఆయన కూడా అసలు పెళ్లి చేసుకోనంటే చేసుకోనని పట్టుబడుతుండట. ఆ పిల్లగానికి తల్లి తండ్రి ఆయన అయి మొత్తం చూసుకుంటున్నాడట. ఊరోళ్ళు బాధపడుకుంటా ఒక పెళ్లి చేసుకో, తల్లి నీయు పాపం, ఆ పిల్లగానికి ఏం తెలుసు అని అందరూ అంటాడట. ఆయనే గంత మంచోడు, నీ లెక్కనే ఆలోచిస్తాడు. ఇంకో భార్య వస్తే ఆ బిడ్డను మంచి చూసుకుంటుందో లేదో అని ఒక్కసారి ఆలోచించి చెల్లే. పాపం ఆ పిల్లగానికి ఒక తల్లివి కాలేవా? నాకు తెలుసు నువ్వు ఎసంటిదా, నువ్వు ఎంత మంచి చూసుకుంటావు. అందరు సవతి తల్లు లెక్క నువ్వు కాదని నాకు అన్నకు తెలియదా? ఇంకా మస్తు మంది దొరుకుతారే. నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకైతే ఇష్టం లేదన్నా. ఇట్లానే బాధపడుకుంటా ఎన్ని రోజులు కూర్చుంటది? బాధనట? నాకు అసలు బాధనే లేదన్నా. సంతోషంగా ఉన్నా నేను, ఆ దరిద్రం పీడ వదిలిందని. ఇంకా పక్కకున్న కారుణ్యం మీద కూడా కన్నేసిందట. ఆ పిల్లని కూడా తీసుకుపోదామని ప్లాన్ వేసిందట. వాళ్ళ అమ్మ ఎడ్డిది, పంపిద్దామనుకుందట పైసల కోసం. ఇట్లా ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతుండే చెప్పన్నా నువ్వే. అది చచ్చిందే నయమైంది. ఇంతకు ముందు గట్లనే పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు సచ్చేటోడే బతికిండు. ఎక్కడన్నా ఇంత పుణ్యం ఉన్నది. నేను చేసుకున్నదో, వాళ్ళ అమ్మ చేసుకున్నదో, వాళ్ళ నాన్న చేసుకున్నదో. కానీ అసంటి దరిద్రులు బతకద్దు భూమి మీద, బరువు. ఇప్పుడు కూడా మళ్ళా కొన ఊపిరితోటి హాస్పిటల్లో చేరిండు. ఆయనకి ఆయుష్ గట్టిగా ఉన్నది. చచ్చే టైంకి చచ్చిండు. నా ఒక్కదాని గురించి స్వార్థంతో నేను ఆలోచించాన్నా. వచ్చినాక నాతోటి కూడా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడిండు. నేను అసంటోని దగ్గర ఎట్లుంటా అన్నా? ఆడు ఉండేదే అసంటోళ్ళ దగ్గరనట. ఆయన ముట్టుకున్నాడు కాదు కదా, చూడడానికి కూడా అసహ్యం వేసింది నాకు. ఇక పిల్ల శృతి చిన్న ఉన్నప్పుడు దాన్ని ఏందో వేసిండట. చెప్పిన కదా అన్న నీకు. ఇవన్నీ చెప్పకే, నా తలకే పాడైతుంది. కన్న కూతురు లాంటి పిల్లను ఎట్టు చేయబుద్దైందో ఏమో. పాపం బిడ్డకి పెళ్ళైంది, దానికి మనసుకు నచ్చినంతోటి ఈ దరిద్రుడు మంచి సంబంధమే తెస్తున్నాడు అనుకున్నానే. ఎంక్వైరీ అయితే విషయం బయటపడ్డది. ఆ పొల్లను కొట్టి కొట్టి చంపినాళ్ళు. వాళ్ళు అసలు తల్లిదండ్రులే కాదు. గివిని పట్టుకొని ఊరేగుతానంటే చూడు, ఆలోచించు నువ్వే. నాకైతే ఆయన చూస్తేనే కాంప్రమైజ్ స్టార్ట్ అయింది. దేవుడు పాపాత్ములను ఎందుకు శిక్షిస్తలేడు? వాళ్ళని ఎందుకు ఇట్లా విడిచిపెడుతున్నారని అనుకుంటాం మనం. కానీ కాదన్నా, చూస్తాడు. చూసి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళని అంత మొందిస్తాడు. పాపం పండాలి గాని పాపం బండేదాకా చూస్తాడు. అదేందన్నా, ఒక్కసారి తప్పు చేస్తే శిక్షించాలి కదా. పాపం బండేదాకా చూసుడు ఎందుకు? అట్లెంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయి. మారుతాడేమో మారుతాడేమో అని చూస్తా కూర్చుంటాడు దేవుడు. ఇక వీడు మారుతట్టు లేడు, తప్పు మీద తప్పు చేస్తున్నాడు అని తెలిసినాక వాడిని అంత పొందిస్తాడు. నువ్వు నా గురించి ఏం బాధపడకన్నా. శృతికి పెళ్ళైంది, నాకైతే అదే సంతోషంగా ఉంది. రేపు నా బిడ్డలకు కూడా ఏదో ఒక దారి చూపిస్తాడు దేవుడు. అదే ఆశతోటి బతుకుతున్నా. ఇక 4 రోజులు అయినాక నేను కూడా పనికి పోతా. నాకు మీ
సపోర్ట్ ఉంది కదా అన్న, లేకపోతే ఏందో అనుకోవచ్చు. అన్న నేను చెప్తే నువ్వు వింటావని నన్ను పంపించింది. నీది చిన్న వయసు, ఏమంత వయసు కాదు, అర్థమైందా? నీకు అన్న మీద ఏమాత్రం గౌరవం ఉన్నా చెప్పింది విను. నువ్వు పనికి పోతా అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు. మేము ఎన్ని రోజులు నీ దగ్గర ఉంటామే చెప్పు? పని మీద ఎక్కడికి ఎక్కడికో పోవాల్సి ఉంటది. ఒక్కదానివి ఎట్లుంటావు? మా ఊరు వేరు ఈ ఊరు వేరు. పోని మా ఊరికి వస్తావా అంటే అట్లా రావు. వదినలతోటి మాటలు వాడడం నాకు ఇష్టం లేదన్నా. నా బతికేందో నేను బతుకుతా. అదే చెల్లి చెప్తే నీకు అర్థమైతలేదు. మా సపోర్ట్ నువ్వు పెళ్లి చేసుకోకున్నా చేసుకున్నా మేము చచ్చిపోయేదాకా నీకు ఇస్తూనే ఉంటాం. వదినల గురించి మేము అస్సలు ఆలోచించాం. మాకు వాళ్ళెంత ఇంపార్టెంట్, నువ్వు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే తోడ పుట్టినావు కదా, రక్తం పంచుకొని పుట్టినాం మనం అందరం. మా ఇద్దరు అన్నలకు ముద్దుల చెల్లెవు నువ్వు. అసలు ఆ దరిద్రునికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేసినామా అనిపిస్తుంది. ఏదో దుబాయ్ పోతాడు మంచి సంపాదిస్తా అన్నాడు, నిన్ను కూడా పట్టుకుపోతాడంటేనే చేసినాం తల్లి. నేను ఇక్కడ నుంచి వాడు అక్కడ అట్లా చేస్తాడని తెలిస్తే అస్సలు చెప్పోము. పోనన్నా, వాడి గురించి మాట్లాడకు. ఇది మంచి విషయమే తల్లి. నీకు వాడి మీద మనసు ఇరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకొకరిని వేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు పనికి పోతావు, అక్కడ ఎంతమంది వేరు వేదవాళ్ళు ఉంటారు. ఇవన్నీ వ్యక్తి చేష్టాలు చేస్తారు. నేను వట్టిగా ఓనిస్తారు అనుకున్నావా? అదే నీకు పెళ్ళైంది అనుకో, నీ దగ్గరికి రావడానికి భయపడతారు. ఇట్లుండద్దు బిడ్డ. ఒంటరి మహిళ ఎన్ని అనుభవించానో అన్న అనుభవిస్తుంది. దానికన్నా చావే నయం అనుకుంటావు తర్వాత. నేను చెప్పింది నేను ఓ 15 రోజులు కానీ మంచిగా ఆలోచించుకో. నీ పిల్లలకు కూడా తండ్రి లేడు రాడు అని బాధ పెట్టకు. అన్న చెప్పిందంటే సర్పంచ్ ఎంత మంచోడు. నీకైనా నచ్చకపోతే ఇంకేమన్నా చూద్దాం. నచ్చుడు నచ్చకపోడేందన్నా, ఒకరికొకరం అంతే. అంటే ఒప్పుకున్నట్టేనా? మీ ఇష్టం అన్నా. మీరు చెప్తే వింటలేరు. నువ్వు అలా అనేసరికి నాకు భయం వేస్తుంది. నాకేమైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి? ఒకవేళ అతన్ని చేసుకుంటే నాకేమైనా అయినా కూడా అతను చూసుకుంటాడు నా పిల్లల్ని. అతను చాలా మంచివాడు అంటున్నావు కదా. మేము నీకేం తక్కువ చేయమే తల్లి. మన ఆస్తులు మనకున్నాయి, మన సంపాదన మనకున్నాయి. మన పిల్లల పేరు మీద నేను అన్ని చేస్తా. ఆయన కూడా ఎంతో కొంత చేస్తాడు. నువ్వు ఆ సర్పంచ్ పిల్లగాన్ని నీ పిల్లలతో సమానంగా చూసుకో. అంతే చాలు. పిల్లలు ఏమనుకుంటారు? సరే అన్నా. వాళ్ళు చిన్న పిల్లలు తల్లి, వాళ్ళకి అవన్నీ ఏం తెలియదు. మనం వాళ్ళని ఇప్పుడు ఎట్లా మలుపుతే అట్లా తయారవుతారు. ఈ బ్యాగ్ ఏంది? ఎక్కడిది? ఆ దరిద్రుని హాస్పిటల్ వేసినప్పుడు దొరికింది. యాక్సిడెంట్ అయిన కాడు ఉందని అన్న బ్యాగు. అన్న ఇచ్చిండా? అవును, హాస్పిటల్ వేసే ముందు ఈ బ్యాగ్ దొరికిందట. పక్కకు పెట్టిండట అన్న. తర్వాత చూస్తే దీంట్లో డబ్బులు ఉన్నాయట. ఇంట్లో 13 లక్షలు ఉండాలి. ఇది శృతి వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? ఆమె కూతురు పెళ్లి కోసం జమ చేసుకున్న డబ్బు. ఎవరు పంపిండ్రు? ఆధారితుడే కదా పంపింది. నీకు నీ పిల్లలకి అన్యాయం చేసిండాడు, అర్థమవుతుందా కొంచెమన్నా? వాళ్ళకేంది? వాళ్ళ సంపాదన వాళ్ళకున్నది. బిడ్డ పెళ్లి కానే అయింది, ఇంకేంది? వాళ్ళకి ఇప్పుడు ఏం ఖర్చు ఉంటుంది చెప్పు? వాళ్ళకి ముచ్చట అసలు చెప్పకు. ఏందన్నా గట్లా అంటున్నావు? వాళ్ళ సొమ్ము మనకెందుకు చెప్పు? నువ్వు అట్లా అనకు. ఇది నీ మొగుడు సంపాదించింది. ఆ దేవుడు ఎందుకో మన దగ్గర పంపించిండు. పిల్లల భవిష్యత్ కోసమే కావచ్చు. చెరిసగం పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేస్తా. అవసరమానే? ఆ దరిద్ర డబ్బు మీద ఎంత ఏడుకుందో అవసరం అంటావా? డబ్బు మీద ఏడుపు ఎందుకుంటది? మనుషులు చేసే పనుల మీద మనుషుల మీద ఉంటది ఏడుపు. ఈ లక్ష్మీదేవిని అట్లా తీసి పారేయకు. వాడు మీకు అన్యాయం చేసిండు. వాడు ఏమన్నా సంపాదించి ఇచ్చిండావి మీకు? ఈ ఇల్లు ఈ ఇల్లు మీ అత్త కట్టించింది, మీ మామ సంపాదనతోటి. అర్థమైందా? వాడు నీకు ఏది కూడా చేయలేడు. నేను చెప్పింది నేను పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేస్తా. సరే, పెద్దగైనాక చదువుల కన్నా దేనికన్నా వాళ్ళకే ఉంటాయి. ఇక నువ్వు మళ్ళా మాట మార్చని చెప్తున్నా. సర్పంచ్ సంబంధం ఖాయం చేస్తా. నీకు సాయంత్రం ఫోటో పంపుతా. వదిన వస్తా అన్నది కదా, ఇంకా వస్తలేదు. ఇద్దరు వదినలు అన్న కూడా వస్తాడట. ఓ వారం 10 రోజులు ఇటే ఉందామన్నాడు. నాకు కొంచెం పని ఉన్నది, నేనైతే పోతా. సరే అన్నా. ఏంటిది? ఏంటిదంటే ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు ఏకు శృతి, అర్థమవుతుందా? ఏం చేశాను నేను ఇప్పుడు? ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నా. ఇది మన రూమే కదా, అందుకే వచ్చాను. నన్ను బయటికి వెళ్ళమంటున్నావా?
అభి, ఏంటి నీ ప్రాబ్లం? చెప్పు. నేను దగ్గరకు వస్తే ఏమవుతుంది నీకు? ఏం ప్రాబ్లం అయింది? శృతి, నీకు నా గురించి తెలుసు. తెలిస్తే? నా మనసులో ఎవరున్నారో కూడా నీకు తెలుసు. అయితే ఏంటని అడుగుతున్నాను. నా మనసులో ఎవరున్నారో కూడా నీకు తెలుసు. సో వాట్? ఇవే ఇవే తగ్గించుకోమని చెప్తున్నాను. నేను నిన్ను కేవలం కాపాడదామని ఈ పని చేశాను. అంతకు మించి నాకే ఉద్దేశం లేదు. నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు. వేరే రూమ్ లో పడుకో. అలాగే. ఇంకా మన ఇద్దరి మధ్య ఏం ఉండదు. నువ్వు ఎలాగూ పెళ్లి చేసుకొని అంటున్నావు కదా, నీకు పెళ్లి కానట్టే ఉండు. బయటికి వెళ్తే నేను భర్తని, నువ్వు భార్యవి, అంతే. ఇంట్లో ఏం లేదు. ఏమంటే? ఎక్స్ట్రాలు తగ్గియు. థ్యాంక్స్ అభి, నన్ను నువ్వు కాపాడావు. లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు నన్ను. చేసుకుంటే అయిపోయేది కదా. ఏమైపోతుంది? నా మనసులో నువ్వున్నావు, ఇంకా వేరే ఎవరినో నేనెలా చేసుకుంటాను చెప్పు? కదా, సేమ్ నా పరిస్థితి కూడా ఇంతే. మనసులో ఒకరు ఉన్నారు. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను? కేవలం నిన్ను కాపాడడానికి మాత్రమే. ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదని చెప్తున్నాను. సరే అభి, నేనేమన్నాను ఇప్పుడు? కానీ నేను వేరే రూమ్ లో పడుకొని అందరినీ ఇబ్బంది మాత్రం పెట్టను. ఈ రూమ్ లో పడుకొని నిన్ను కూడా ఇబ్బంది పెట్టను. మనం ఎప్పటికైనా ఒకే గదిలో ఉండాల్సిందే. నేను నిన్నేదో చేయాలనుకుని కాదు, నువ్వు నన్ను ఏదో చేస్తావని కాదు. బయట పడుకొని అందరినీ ఇబ్బంది పెట్టలేను. నేను ఇక్కడ ఇదే బెడ్ మీద పడుకుంటాను, నువ్వు కూడా ఇక్కడే పడుకోవాలి. నీకు మనసులో వేరే ఏ ఉద్దేశం లేనప్పుడు ఎందుకంతగా భయపడుతున్నావు? భయపడ్డమ్మా, భయపడ్డం దేనికి? పక్కన కూర్చుంటూనే వణికిపోతున్నావు కదా. ఏ, ఇంతకు ముందు అలా లేవే. నేను స్నేహితురాలే కదా, ఇప్పుడు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి. సరే అభి, ఒకటైతే గుర్తు పెట్టుకో, మన ఇద్దరి మధ్యలో ఏ ఫిజికల్ రిలేషన్షిప్ ఉండదు. అలా అని నువ్వు నా భర్తవి కాదంటే నేను ఒప్పుకోను. నేను నిన్ను అసలు పెళ్లి చేసుకోమని కూడా అడగలేదు. అడిగానా? లేదు. మరి ఎందుకు చేసుకున్నావు? 3 ముళ్ళు వేయమని నేను చెప్పానా? అర్జెంట్ గా చేసుకుందామని చెప్పావు, అందరినీ ఒప్పించావు, చేసుకున్నావు. నువ్వు నేనంటే ఇష్టం అన్నావు కదా, అందుకే. ఇష్టం అంటే కేవలం తాళి కట్టడం మాత్రమేనా? శృతి, నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అభి? ఇప్పుడు నాకు చదువు ఇంపార్టెంట్. 5 years MBBS చదవాలి. నాకు ఫ్రీ సీట్ వచ్చింది. కాంగ్రాట్స్ కూడా చెప్పవా? కంగ్రాచులేషన్స్. నువ్వు ఇప్పటి నుంచి నేను చెప్పినట్టే వినాలి. వాట్? చెప్పినట్టు వినాలా? అవును, భర్తవి కదా నువ్వు. హలో, భార్య భర్త చెప్పినట్టు వింటుంది, అర్థమైందా? అంత సీన్ లేదు, ఇక్కడ రివర్స్ జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి అదే ఊహించుకున్నాను. నా భర్తని కంట్రోల్లో పెట్టాలని, నేను చెప్పినట్టే వినాలని. మా అమ్మ వాళ్ళు ఇంకెవరినైనా ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకునేదాన్ని, అలాగే ఉండేదాన్ని. ఎందుకు నువ్వు చేసుకున్నావు? నిన్నెవరు చేసుకోమన్నారు అసలు? ఇదేంటి ఇలా ట్విస్ట్ ఇస్తున్నావు? నువ్వు ట్విస్ట్ అనుకో, ఏమైనా అనుకో, నువ్వు నేను చెప్పినట్టు వినాలి. సరే చెప్పు. చేసుకున్నాను కదా, కర్మ ఎటు పోతుంది? మంచిది. కొంపదీసి నీ కాలేజ్ చుట్టూ తిరుగుమంటావేంది? అవసరం లేదు, నాకు ఆకాష్ ఉన్నాడు, వాడు అన్ని హెల్ప్ చేస్తాడు. మేమిద్దరం కలిసి వెళ్తాం. థ్యాంక్ గాడ్. వెళ్ళి ఏదైనా ఒక డిగ్రీ కాలేజ్ లో అప్లై చేయి. నాన్నెందుకు చేయమంటున్నావు? ఏం చేస్తావు మరి? నాకు ఇప్పుడు ఏం చేయాలని లేదు. చెంప పగలగొడతాను. ఏంటి? నా భర్త చదువురాని మొద్దులా ఇలా ఉండిపోతే నాకు ఇష్టం లేదు. నువ్వు మాటి మాటికి భర్త భర్త అనకు. అనొద్దంటే నేను చెప్పినట్టు విను. డిగ్రీ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకో. మాకన్నా ముందే మీ కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ నుంచే దేనికైనా ప్రిపేర్ అవ్వు. తిడుతున్నావా, మోటివేట్ చేస్తున్నావా? నీకు తిడితే ఇష్టమా, మోటివేట్ చేస్తే ఇష్టమా? తిడితే ఎవరికి ఇష్టం ఉండదు, అర్థమైందా? అభి, నా భర్త ఐఏఎస్ ఐపీఎస్ అయితే నేను ఎంత సంతోషపడతానో తెలుసా? ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? అభి, ఎందుకు ఎప్పుడు ఒకరి మీద పెడతావు? మన ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉండదు అని చెప్పావు. సరే, నేనేమన్నాను ఇప్పుడు?
నాకు కావాలని నేను నిన్ను బలవంత పెట్టానా? నువ్వు చెప్పినట్టు వింటున్నాను కదా. నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. అలాగే నువ్వు కూడా నా మాట వినాలనుకుంటున్నాను. ప్లీజ్ అభి, నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టం లేదు. నువ్వు చాలా యాక్టివ్ గా చదువులో చురుకుగా ఉంటావు కదా, అలాగే ఉండాలి అభి. ప్లీజ్. ఆకాశ్ ఏడ్రా? ఫ్రెండ్ ఇంటికి వెళ్తానన్నారు మమ్మీ. కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి వాళ్ళకి ఇంకా చాలా రోజులు పడుతుంది. పాపం వాడు ఒక్కడే సర్టిఫికేట్స్ కోసం తిరుగుతున్నాడు. నేను వస్తానని చెప్పాను డాడీ, వినలేదు. చెప్పకుండానే వెళ్ళిపోయాడు. నువ్వు పడుకున్నావురా అప్పుడు? డిస్టర్బ్ చేయడం ఎందుకని లోపలికి రాలేదు. నాకు పెళ్ళైందని అందరూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మమ్మీ? ఎప్పటిలాగే ఉండొచ్చు కదా అందరూ. నాకు సెపరేట్ రూమ్ ఇచ్చారు. మేమిద్దరం ఒకే రూమ్ లో ఎలా పడుకుంటాం చెప్పు? అలా అంటావేంట్రా? మేము ఇప్పుడు చదువుకోవాలా వద్దా? ఏమోరా, ఆచారం ప్రకారం 3 రోజులు ఇద్దరు ఒకే గదిలో పడుకోవాలి. మనం ఏమీ పాటించకపోయినా చిన్న చిన్న ఆచారాలైనా పాటిద్దాం కదరా. ఊరికనే కబుర్లు చెప్పుకోండి, ఫ్యూచర్ గురించి మాట్లాడుకోండి. ఎందుకురా, ఏమైనా ప్రాబ్లం అవుతోందా? అదేం లేదు మమ్మీ, మాకేం ప్రాబ్లం లేదు. సరే డాడీ, నాకు ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకో. డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను. డిగ్రీ చేస్తావారా? అవును డాడీ, డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఒకసారి మీతో పాటు తీసుకెళ్ళండి. అక్కడ ఏమేం కోర్సెస్ ఉన్నాయో చూస్తాను. ఒకరోజు ఆలోచించి డిసైడ్ చేసుకుంటాను. చాలా గ్రూప్స్ ఉన్నాయిరా. ఇప్పుడు తీసుకుంటేనే బెటర్, లేకపోతే అన్ని ఫిల్ అయిపోతాయి. మరి వెళ్దాం డాడీ. వెళ్ళండి, ఈ రోజు మంచి రోజే కదా, వెళ్ళండి. ప్రతి దాంట్లో మంచి రోజు, మంచి పని, ఆచారాలు, వ్యవహారాలు అంటావేంటి? పిల్లల గురించి కొంచెం ఆలోచించు కదా. వాళ్ళ గురించి ఆలోచించే చేస్తున్నాను, ఏం చేసినా. డాడీ, ఏంట్రా నాన్న? నేను డిగ్రీ చేస్తూ సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను డాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్ బేటా. మీ అమ్మ కూడా అలాగే ప్రిపేర్ అవుదాం అనుకుంది, కానీ మీరు పుట్టేసరికి తనకి వీలు కాలేదు. ఇంకా పాప చనిపోయిందనే బాధలో అస్సలు చదవలేకపోయింది. తన డ్రీమ్ రాది. నానా, నువ్వు నా డ్రీమ్ ని నెరవేర్చాలని గాని, నువ్వు నా గోల్ ని ఫుల్ఫిల్ చేయాలని కానీ నేను అడగట్లేదు. ఏదో ఒకట్రా, నీకేది తోస్తే అది చెయ్యి, ఖాళీగా మాత్రం ఉండకు. నేనైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను రా. డాడీ, బయటికి వెళ్ళొచ్చా? ఒకసారి అందరం బయటికి వెళ్దామా? ఎందుకురా? మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మీకు నా దిష్టే తగిలేతుంది. అంత ముద్దుగా ఉన్నారు ఇద్దరు. ఎందుకు బేటా బయటికి? ఇప్పుడే అవసరమా? లేదు డాడీ, శృతికి బిర్యానీ అంటే ఇష్టం కదా. పాపం అక్కడ వాళ్ళ అమ్మ తనని ఎన్ని రోజుల నుంచి టార్చర్ చేస్తుంది తెలుసా? చాలా ఏడ్చింది. సరిగ్గా తిందో లేదో. ఒకసారి బయటికి వెళ్తే కడుపు నిండా భోంచేస్తుంది. అలాగేరా, దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. పోనీ నేను ఇంట్లో చేయనా? ఎందుకు మమ్మీ నీకు ఇప్పుడు అంత శ్రమ? రోజు వంట నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా పనులు అవసరమా? ఎప్పుడైనా హాలిడే రోజు అందరం కలిసి చేసుకుందాంలే. ఇప్పుడు ఒక రోజు అయితే వెళ్దాం. సరే బేటా. వంట మనిషిని పెడదామంటే వద్దంటుంది మీ మమ్మీ. అవును మమ్మీ, పెట్టుకోవచ్చు కదా. వద్దురా, నాకు ఆ వంట మనిషి నచ్చలేదు. ఇంకా వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? ఈ ఊడవడం క్లీనింగ్ అయితే చేసేసి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోతారు. ఆ మాత్రం చాలురా. మొత్తం వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం నాకు నచ్చట్లేదు. ఆకాష్ రోజు నాకు హెల్ప్ చేస్తున్నాడు రా. కూరగాయలన్నీ వాడే క్లీన్ చేసి కట్ చేసి ఇస్తున్నాడు. అందుకే త్వరగా అయిపోతుంది వంట. మన ఇద్దరు కన్నా వాడే బెటర్ రా. మమ్మీకి అన్నిట్లో హెల్ప్ చేస్తాడు. శృతి వచ్చింది కదా మమ్మీ, శృతి చేస్తుందిలే. అది చిన్నపిల్ల, అదేం చేస్తుందిరా? దాన్ని చదువుకొనిద్దాం. మళ్ళీ ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ వద్దు దానికి. అత్త, ఆకాష్ ఎక్కడ? ఏమో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటనే. రా మావయ్య. ఏంటి బెటా? రా కూర్చో. మావయ్య, మనం ఈ రోజు సినిమాకి వెళ్దామా? సినిమాకా? అవును మావయ్య, ప్లీజ్. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయ్యాక 4 years నేను అసలు ఏ సినిమా చూడను. లాస్ట్ ఒక్కటే ఒక సినిమా. ప్లీజ్ మావయ్య, వెళ్దాం అందరం కలిసి. వాడు ఆకాష్ వస్తాడో లేదో,
నువ్వేమంటావు ప్రియా? మీరిద్దరు వెళ్ళండి, అభి నువ్వు వెళ్ళండి. అంత సీన్ లేదు, వాడు నాతో రాడు. నేను రానని చెప్పానా? చూడండి మావయ్య ఎలా మాట్లాడుతున్నాడు. నాకు అలా మాట్లాడితే నచ్చదు. ఆకాష్ చూడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు నాతో. నేను అలా మాట్లాడే వాళ్ళతోనే అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాను, వీడితో కాదు. మీరిద్దరు ఇప్పుడు భార్య భర్తలు, ఎలా పోట్లాడితే ఎలా? నేను అత్త ఎలా ఉన్నామో చూస్తున్నావు కదా. అది వాడికి చెప్పండి, నాకు కాదు. మెల్లిగా సినిమాకి వెళ్ళి బయట బిర్యానీ తిందామని తన ప్లాన్. హే అభి, చూసారా నన్ను ఎలా అంటున్నాడు? నాకు తెలుసు నీ ప్లాన్ ఏంటో. అయితే నాకు సినిమా వద్దు, ఏమొద్దు, మీరే వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను. శృతి, మంచిది, మమ్మీ మనం వెళ్ళి బిర్యానీ తినొద్దాం. నేను వస్తాను. ఇప్పుడే కదే రానన్నావు. సినిమాకి రానన్నాను, బిర్యానీ తినడానికి కాదు. అక్క నేను పోతున్నానే. పోరా, ఇప్పటికే 15 days అయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి. అదని ఇదని ఏంటంతో చెప్తున్నావు. చక్కావో. పోతున్నా కదనే, ఫస్ట్ ఎవరు రారు స్టార్టింగ్ లా, అందుకే లేట్ గా పోతున్నా. నీకు ఎవరు చెప్పిండ్రా దాన్ని లక్షల ఫీజు కట్టించుకున్నావు? ఎవరు రారని చెప్తున్నావేంది? అంతంత ఫీజులు కట్టి రాకుండా ఎవరు ఉండరు, అర్థమైందా? ఎన్ని క్లాసులు మిస్ అయినావో ఏమో, పుస్తకాలు కొనిపించుకున్నావు, అన్ని కొనిపించుకున్నావు. అక్కడ హాస్టల్ ఫీజు కూడా వేస్టే. పోతున్నానే అబ్బా, పోయే ముందు కూడా ఎందుకు కొడతావే? సరే, ఇప్పుడు పోయినావంటే మళ్ళీ హాలిడేస్ ఇస్తేనే రా చెప్తున్నా. దసరా హాలిడేస్ లోనే రావాలి. మొత్తం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయు. అయ్యో గట్లాంటివేంది బిడ్డ, ఆయనకి అప్పుడప్పుడు చదవబుద్ధి అవుతుంది, చదవబుద్ధి కాదు. గట్లాంటప్పుడు అత్తేంది, అచ్చి ఎన్నగా 2 రోజులు ఉండిపోతాడు. అమ్మా నువ్వు అన్ని వెనకేసుకురాకు ప్లీజ్. వాడు ఇప్పుడు చిన్నపిల్లగాడు కాదు. ఎన్ని లక్షలు కట్టినాం తెలుసా నీకు? డబ్బు విలువ తెలుస్తుందా ఏమన్నా? ఏ ఊకేం తిడతావే అన్ని? చూడమ్మా, పోయే ముందు ప్రశాంతంగా సంతోషంగా పోతా అంటే తిట్టుడు స్టార్ట్ చేసింది. అరే నేను నిన్ను తిట్టినారా? చదువు మీద ఫోకస్ పెట్టు అని చెప్పిన. అమ్మా నువ్వు ఇంకా వాడిని గారపం చేయొద్దు చెప్తున్నా. వాడికి ఏం తెలియకుండా పోతుంది. ఇవాళ కూడా ప్రొద్దున్న లేచి పోవాలి కదా కాలేజ్కి, అంత తట్టు. ఇవాళ కూడా పోడట కాలేజ్కి, రేపటి నుంచి పోతాడట. ఏ పోనీ ఇవాళ పోయి వచ్చి ఏం అలసిపోయి పోతాడు. ఇక రేపటి నుంచి పోరక, లేకపోతే సోమవారం నుంచి పోసప్లేక. పైసలు ఇచ్చిందా రా చేతి ఖర్చులకు? అన్ని ఇచ్చిన, నువ్వేం రందు పెట్టుకోకు. అవురా, ఎప్పుడన్నా తినబుద్ధి కాకపోతే హాస్టల్లల్లా ఇంత బిర్యానీ అదో ఇదో తెప్పించుకో. తినబడుతుందా? ఏమన్నా పైసలు తక్కువ పడితే ఫోన్ చెయ్యి, అక్క ఎత్తది నీకు పైసలు. మిమ్మల్ని మార్చుడు నా వల్ల కాదమ్మా, ఏమన్నా చేసుకోండి. అన్ని ఆలోచిస్తే నా తలకే నాశనం అవుతుంది. నువ్వేం రంది పెట్టుకోకక్క, నీకెందుకు, నేను పోతా కదా. పోవుడు కాదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ గాని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఏదో పోయినా వచ్చినా అని ఎట్టికి చదువుడు కాదు. ఆ పోరా, ఇక చిన్న బాపమ్మ మనవరాలు పెళ్లికి ఫోన్ చేస్తా, వచ్చి ఇద్దరం కలిసి పోదాం సరేనారా? ఇవే వద్దంటున్నా అమ్మ. నువ్వు ఎట్లా రావు, నేను ఒక్కదాన్ని ఎట్లా పోవన్న సోపతికి వద్దా? నన్ను వాళ్ళు తీసుకుపోతారు. అమ్మ నువ్వు పోతే పోలేకపోతలేదు, వాడిని మాత్రం డిస్టర్బ్ చేయకు. అప్పటి వరకు అత్త తీయే. అమ్మా బాయ్. బాయ్ బాయ్. నేను కూడా వెళ్తున్నా. ఇక ఆకాష్కి ఒకసారి ఫోన్ చేస్తా. ఆకాష్ ని రమ్మంటే వస్తాడు. ఒక్కదాన్ని కొత్త ఫ్లాట్ కి ఎలా వెళ్ళాలి? హలో ఆకాష్. ఆ కారు. ఏం చేస్తున్నారు? కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందట? మాకు చాలా టైం ఉంది. ఇక్కడ ఇవన్నీ సబ్మిట్ చేయాలి, సర్టిఫికేట్స్ కోసం తిరుగుతున్నాను. ఇంకా అయిపోలేదా? చాలా రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నా. అన్నీ అయిపోయాయి, ఒకే ఒక సర్టిఫికేట్. ఇక్కడ చూస్తుంటే ఏదో గందరగోళంగా ఉంది. ఫ్రీ సీట్ ఎక్కడ వచ్చింది అంటున్నారు, ఏంటో అంటున్నారు. అదేంటి, మీకు ర్యాంక్ బాగానే వచ్చింది కదా? అదే కారు, మరి సీట్లు అమ్ముకుంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ టెన్షన్ గా ఉంది. మళ్ళీ మమ్మీ వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. అంటే ఏం లేదు కారు, ఏదో చేస్తున్నారు, టెన్షన్ అవుతోంది. అయినా ఫ్రీ సీట్ వచ్చాక డబ్బులు పెట్టి చదవడం ఏంటి, నాకు అస్సలు నచ్చదు ఇలాంటిది. అవునా, నేను ఒకసారి ట్రై చేస్తాను. నువ్వేం ట్రై చేస్తావు? ఏం లేదు ఆకాష్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పని అవుతుందేమో చూస్తాను. ఎవరితో అయ్యేటట్టు లేదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాగే ఉంటుంది అంత మోసం. సరే తిన్నావా? నువ్వు తిన్నావా? తిన్నానురా. మంచిగా తిని పడుకుంటున్నావా లేదా? పడుకుంటున్నాను ఆకాష్, ఇప్పుడు నాకు ఏ భయం లేదు. గుడ్. నీ కాలేజ్ ఎప్పుడు? నాది ఇంకా వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అయితే నేను హైదరాబాద్ కి వచ్చేద్దాం అనుకుంటున్నాను.
అవునా, హాస్టలా? లేదు ఆకాష్, ఒక ఫ్లాట్ ఉంది. అవునా, రెంటా? ఆ అంటే బంధువులది. నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం వేస్తుంది. అడ్రస్ తెలుసు, నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్తాను కారు, దాందేముంది. నువ్వు వచ్చే ముందే నాకు కాల్ చెయ్యి. ఇక్కడికైతే ఒకదానే వస్తావు కదా. వస్తాను, అక్కడికేం భయం లేదు. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి. ఓకే కారు, తీసుకెళ్తాను. నువ్వేం భయపడుకో. నీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. మరి తర్వాత ఏంటి, డిగ్రీ తర్వాత? అదంతా ఇంకేం ఆలోచించలేదు. ఓకే ఓకే కూల్. మరి నేను ఇంటికి వెళ్తున్నాను. శృతి బాగుందా? ఉమ్, చాలా బాగుంది. అంతేనా? మమ్మీ డాడీ అభి వీళ్ళందరి గురించి అడగవా? లేదు, అడగను. ఎందుకు కారు, అమ్మ నాన్న గురించి కూడా అడగట్లేదు? పోనీ అమ్మ? లేదు ఆకాష్, నేను మళ్ళీ అందులోకి దిగాలనుకోవట్లేదు. వాళ్ళు చూపించే ప్రేమలో నేను మునిగిపోతాను. నాకొద్దు. ఏంటి కారు నువ్వు మాట్లాడేది? ఆకాష్, సరే సరే, బాయ్. మరి అవసరమైతే కాల్ చెయ్యి, నాకు కొంచెం పని ఉందిరా. ఉమ్, ఒకసారి నీ ర్యాంక్ లిస్ట్ పంపు. ఎందుకు? నీది శృతిది పంపు. సరే. జైకి చెప్తాను, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. జైకి తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏం చెప్తాను, తిన్నావా కాంతమ్మ? ఓయిగా బిడ్డ పెళ్ళైందని ఆవుకని లేవు కదా, ఎగరేది ఎగురుతాను. మంచిగా రూపాయి ఖర్చు లేకుండా పెళ్ళైంది కదా, మరి ఏమనుకుంటాను? నా బిడ్డ అదృష్టంగా అట్లున్నది. ఓ నాకు మా అర్థమైంది తీ. పెళ్లి క్యాన్సల్ అయింది, అడు చచ్చిండని తుక్కు తుక్కు చంపినమాట కదా బిడ్డను. దురదృష్టవంతురాలు, దరిద్ర ప్రాణాన్ని. ఇప్పుడు ఈ అదృష్టవంతురాలు అంటున్నావా? ఆఖరికత్తే అదృష్టమే కదా. దాంతో ఆస్తులున్నాయి. నా ప్రియ వాళ్ళు ఆ కొడుక్కి వేసుకున్నారు. ఓ నా బిడ్డను కూడా వేసుకుంటామన్నారు తీ. మేమే ఇడిచిపెట్టినాం. ఇడిచిపెడితే మళ్ళీ నీ బిడ్డ పట్టింది. ఇగో ఈ మాటలే మాట్లాడకు. నువ్వేమన్నా అనుకో, నాకేంది. ఇంతకు నీ బిడ్డకు పెళ్లి ఎత్తవా చేయవా? నా బిడ్డ నీ బిడ్డ లెక్క కాదు. అది చదువుకుంటది, పెద్ద ఉద్యోగం చేస్తుంది. అట్లనా? నా బిడ్డ కూడా ఖాళీగా ఏం కూర్చోలేదు. డాక్టర్ చదువుతుంది. సీట్ తెచ్చుకున్నది, అర్థమైందా? అయితే కొడుకు పోతాన్నట్టున్నాడు కదా కాలేజ్కు. ఆవు కొంచెమా, 25 లక్షలు కట్టినాం ఫీజు. 4 ఏళ్ళు చదివితే కథం పెద్ద ఉద్యోగం వస్తుంది, కోర్టు సంపాదిస్తాడు. అబ్బో, చదివితే కదా సంపాదిస్తాడు. చదువుతాండ ఇంతకు కాలేజ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి చదువుతాండా అనబడుతుంది. మరి నీ బిడ్డ ఈయనే ఉంటది అట్నా, చదవదా? దాంది కూడా వారం రోజులైతే పాఠశాల అవుతుంది. కాలేజ్ మరి బిడ్డ కూడా పోతుందా? అవును, బిడ్డ కూడా పోతుంది. ఒక్కదాని ఉంటావా మరి? మీరు ఉంటలేరా నీ బిడ్డ పోతే? నేనంటే మా ఆయన ఉన్నాడు, మా అత్తున్నది. నేను ఒక్కదాన్నే ఉంటానన్నా. ఒక్కదానివే ఉంటావా అని అంటన్నా. ఆవు కదా, నేను అసలు ఆలోచించడం లేదు. ఒక్కదాన్ని ఎట్లుండాలి? మొద్దున్నావు, ఏమైంది నీకు? ఒక్కదాని ఉంటే ఏమైతుంది? నిన్నోడ నచ్చమని ఎత్తడేంది? పిల్లలు చదువుకోవడానికి పోతారు. నువ్వు ఎట్లా ఏం పని లేదు, పాట లేదు, ఇంత తినుకుంటా వండుడే కదా. అబ్బో, మంచిగా చెప్పినావు. సపరేకన్నా బిడ్డ పోయేటప్పుడే నేను కూడా పోతా. హాస్టల్లో నాకు కూడా ఒక రూమ్ చూడమంట. హాస్టల్ ఉంటావా? ఈ ఎన్నో కాడు ఉంటా. వీడుంటా నేను కూడా సిటీకి పోతా. అబ్బో, మా కారు నీకు చెప్పాలి. ఆయనతో అది ఒక్కతే పోయినా పోతుంది. ఇది పోయి హాస్టల్ ఉంటదట. ఇంకా నయం, చదువుకుంటా అనలేదు. ఏమైంది, మంచిగా వండుకుంటా తినుకుంటా బరవన్నట్టు వండొచ్చు కదా. ఇప్పుడు గాడిపోయి ఏం చెప్తుంది? దేనికి సప అడగాల మొద్దుది.